హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాను. మేము తిరుపతి నుంచి తమిళనాడులో ఉండేటటువంటి తిరుత్తనికి వచ్చాము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చాలా ఫేమస్ అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన అమ్మవార్లతో పాటు ఇక్కడ ఉంటారు. ఇక్కడికి రావాలంటే 2 వేస్ ఉంటాయన్నమాట. ఒకటి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అక్కడ నుంచి 365 స్టెప్స్ ఎక్కి రావాల్సి ఉంటుంది. అంటే 365 డేస్ ఆఫ్ ద ఇయర్ ఇది కన్సిడర్ చేస్తుంది అనమాట. ఇంకా మనం ఓన్ వెహికల్స్తో మామూలుగా రోడ్డు మార్గంలో కూడా రావచ్చు. తిరుత్తని రీచ్ అవ్వాలంటే ట్రైన్లో వచ్చి అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాము అని అంటే చాలా ఆటోస్ కానీ అవి అవైలబిలిటీలో ఉంటాయి. ఇంకా నడిచి వెళ్ళడానికి మార్గం కూడా అక్కడికే దగ్గరలో ఉంటుంది. సో ఇది వచ్చి ఎంట్రన్స్. తిరుత్తని ఎంట్రన్స్లో మనకి ఎడం వైపు చూసారు కదా, అక్కడ వినాయకుడి టెంపుల్ ఉంటుంది. ఇంక ఇదంతా కూడా కొండ ప్రాంతము. చూసారుగా అక్కడ కనిపిస్తుంది గోపురము, అది నడిచి వెళ్ళే మార్గంలో వస్తుంది. ఇక్కడ ఎక్కువ మంకీస్ అవి ఉంటాయి, లగేజ్ అవి జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంక ఇటువైపు ముందుకు వెళ్ళినట్టయితే మనకి కార్ పార్కింగ్ కానివ్వండి, వెహికల్స్ పార్కింగ్ ఏరియా అంతా ఉంటుంది. ఇటువైపు లెఫ్ట్ చూసుకున్నట్లయితే మనకి కళ్యాణ కట్ట ఉంటుంది. లోపలే మనకి సపరేట్గా జెంట్స్ సపరేట్, ఉమెన్స్ సపరేట్గా స్నానపు గదులు, డ్రెస్సింగ్ అంతా కూడా చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. ఇంక ఇక్కడ ఫ్రీ టోకన్స్ ఇస్తారు గుండు చేయించుకోవడానికి. ఇక్కడ ఫోటో క్యాప్చర్ చేసి టోకన్స్ ఇస్తూ ఉన్నారనమాట, బ్లేడ్ ఇంకా టోకన్స్. ఇక్కడ మా మమ్మీ ఇంకా మా అల్లుడు ఇద్దరు గుండు చేయించుకుంటున్నారు. ఫస్ట్ ఇక్కడ మా అల్లుడు చేయించుకుంటున్నాడు, ఇక్కడ మమ్మీ చేయించుకుంటుంది. మేమంతా చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చందనం రాసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళే గుండుకు చందనం రాసి విభూది బొట్లు అన్నీ కూడా పెడుతూ ఉంటారు. ఇక్కడికి మా 3 ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట. ఇంకా తమ్ముడు, అక్క, ఇంకా మా ఫ్యామిలీ. సో ఇక్కడ వాళ్ళిద్దరితో పాటు మా పిల్లలు కూడా గుండుకి చందనం రాయించుకుంటూ ఉన్నారు. తిరుమలలో గుండు చేయించుకున్నారు కానీ 3 నామాలు పెట్టుకుని దర్శనం చేసుకుని వచ్చేసామన్నమాట. సో ఇక్కడికి వచ్చాక బొట్లు పెట్టించుకొని చందనం రాయించుకుంటూ ఉన్నారు. ఇక్కడ మేమందరూ బొట్లు అవి పెట్టించుకున్న తర్వాత పైన కొండకి వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ నుంచి ఇంకా కొంచెం మిట్టగా పై వైపుకు వెళ్లాల్సి ఉంటుంది అనమాట, కొండ దగ్గరకు. మేము హాలిడేస్లో వచ్చాం కదా, ఫుల్ రష్ ఉన్నారనమాట. ఇంకా ఫ్రీ దర్శనం అయితే ఫుల్ రష్ ఉన్నారు. ఇంకా స్పెషల్ దర్శనం 100 రూపీస్. సో మేము స్పెషల్ దర్శనం టోకెన్స్ తీసుకొని వెళ్ళాము దర్శనంకి. చాలా బాగా దర్శనం అయితే జరిగింది.
దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అగలానం ఉంటుందన్నమాట. కర్పూరం అవి వెలిగించి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవాల్సి ఉంటుంది. సో పువ్వులు అవి మనం తెచ్చినవి అందులో పెట్టిన తర్వాత ఇక్కడున్న శివలంకి వేసిన తర్వాత మురుగన్ ఆయుధం కదా అది, సో సింబల్. సో అక్కడ ఎక్కువగా అక్కడే మొక్కుతూ ఉంటారనమాట. మనం తెచ్చుకున్నటువంటి విభూది, పండ్లు, ఇంకా నిమ్మకాయలు అవి అక్కడ పెట్టి పూజ చేసుకుంటున్నారు. ఇంకా ఉప్పు, ఇంకా మిరియాలు వాటిని ఇక్కడ వేస్తూ ఉన్నారనమాట. ఇంకా బాగా పూజ అయింది. మాకు పూజారులు ఇలా పూలమాలలు వేశారనమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత పులిహోర, చక్కెర పొంగలి, నెయ్యి, వడ అవన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తారనమాట. మనకు కావాల్సినవన్నీ తీసుకోవచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత మేము 7-8 అలా అయిపోయిందనమాట. ఇంకా రిటర్న్ వెళ్ళాలి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.